హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి సొర చేపతో సొర పిడుపు అలాగే సొర పిట్టు అని కూడా పిలుస్తారనమాట. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కాలకు కూడా చాలా రుచిగా ఉండిద్ది. ఇప్పుడు సొర పిడుపు ఎలా చేసుకోవాలనేది మనం వీడియో చూసేద్దాం రండి. ఇక్కడ నేనైతే కేజీ సొర చేపలను తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఒక 2 times పాటు. ఇప్పుడు ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని దానిలోనికి ఈ చేపలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ చేపల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి అన్నమాట. ఈ సొర చేపలు ఉడికేటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్గా అనిపిస్తుంది. మనం నీట్గా క్లీన్ చేసుకునే విధానంలోనే ఉండిద్ది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది. క్లీనింగ్ సరిగా లేకపోతే కర్రీ కూడా అంత టేస్ట్గా ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చేపలపై ఉన్న స్కిన్ ఈ రకంగా కొంచెం విడినట్టు అనిపిస్తే చేపలు అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం తీసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిష్ పైన ఉన్న స్కిన్ అయితే ఈ రకంగా తీసుకోవాలి. డైరెక్ట్గా ఉడకబెట్టిన ఫిష్లో వాటర్ యాడ్ చేసేసుకుంటే ఫిష్ అనేది చప్పబడిపోతుంది. సో ఈ రకంగా స్కిన్ని నెమ్మదిగా తీసుకుని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా మొత్తం ఫిషెస్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లీనింగ్ సరిగా లేకపోతే కర్రీ టేస్ట్ అనేది ఉండదు, బాగోదన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది 1 week పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా బాగుండిద్ది, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇప్పుడు దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మీరు కావాలి అనుకుంటే ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1.5 spoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 spoon కారం, మీ స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1/2 spoon పసుపు, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 spoon గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సొర చేపలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ 3 spoons వరకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోనికి ఫ్రెష్గా 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సొర చేపలను యాడ్ చేసుకోవాలి. ఈ రకంగా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. మనం మందపాటి గిన్నె పెట్టుకోవడం వల్ల అడుగంటే ఛాన్స్ అయితే తక్కువగానే ఉండిద్ది. అదే లైట్ వెయిట్ ప్యాన్ పెట్టుకుంటే అడుగంటూనే ఉండిద్ది అనమాట. సో కొంచెం మందపాటి గిన్నెనైతే చూసి పెట్టుకోండి. ఈ రకంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అడుగంటే వేస్తూ ఉండిద్ది అనమాట. కొంచెం కొంచెం ఫ్రై చేస్తున్నప్పుడు కలర్ అయితే చేంజ్ అవుతూ ఉండిద్ది. మనం దీనిలోనికి ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ అనేది కనపడదు. ఈ సొరపిడుపులోనికి ఇంకే స్పైసెస్ మనం యాడ్ చేయని అవసరం లేదు. మనం మిక్స్ చేసుకునేటప్పుడే మన స్పైసెస్కి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు కూడా అన్నీ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి. సొర చేపలో ప్రోటీన్స్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తి మరియు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అండ్ డయాబెటీస్ వారు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. తరచూ ఏదో రూపంలో ఈ సొరచేపలను తీసుకోవడం వల్ల కళ్ళు మసకలు రాకుండా చేస్తుంది. సొరచేప పిడుపు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. కాకపోతే దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం టైం పడుతుంది. చాలా టేస్ట్గా ఉండిద్ది. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ రకంగా మంచిగా దోరగా వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉండిద్ది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో సొర పిడుపు అలాగే సొర పిట్టు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉండిద్ది, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.